శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహగతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 31వ తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అన్నమాట. అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 2వ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనుసు రాశిలో ఉంటాడు. జనవరి 15వ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. మకరంలోకి మారుతున్నాడు. అలాగే శని వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది. అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు చూసినట్లయితే మనకు ధనుసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది. కుజుడు, బుధుడు, శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి 7వ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృశ్చికము నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు కూడా ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు. అలాగే బుధుడు కూడా వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్స్ చూసినట్లయితే కంజంక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు, బుధుడు, శుక్రుడు అన్నమాట. బుధుడు, శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి బుధుడు, శుక్రుడు కలిసి జనవరి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి 7వ తారీఖు 18వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడితో కుజుడు, బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట. కుజుడు మనం జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూల నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది. ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు, బుధుడు, శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్ది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట. మకర సంక్రమణం అనేది జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అన్నమాట. అంటే మనకు జనవరి 15వ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట. అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అన్నమాట. మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యరిస్తేనే కాదు మన మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్లలో అంటే ఆంధ్ర, తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట. ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష్యరీత్యా మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట. ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు. ఈ యొక్క అప్ టు మనం చూస్తుంటే కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుంది అన్నమాట. రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చేటప్పటికి ఉత్తరాయణం రాబోతుంది. తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు
వెయ్యాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యరీత్యా కూడా ఉందన్నమాట. సో దాని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా యొక్క ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మరియు అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలలో మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రవి రాజ్యస్థానంలోకి చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. నెలలో మొదటి 15 రోజులు అంత అనుకూలంగా లేదన్నమాట. జనవరి 15వ తారీఖు నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా మొదటి 15 రోజుల కన్నా తర్వాత 15 రోజులు అనుకూలించే కాలంగా ఉందన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ ఒక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూల ఫలితాన్ని ఇవ్వడం మారుతున్నాడు అన్నమాట. తను మార్పు జరుగుతున్నది మకర సంక్రాంతి టైంకి వీరికి వచ్చేటప్పటికి చాలా మంచి స్థానాల్లోకి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడన్నమాట. అది ఎటువంటి ఫలితం అంటే వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలంగా అంటే ఈ నెల మొదటిలో పడినటువంటి కష్టాల కన్నా 15వ తారీఖు తర్వాత కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన చోట అలాగే డబ్బు రావాల్సిన చోట నుంచి కొంచెం ఒక పాజిటివ్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. మానసిక చింత అనేది కొంచెం తగ్గుతుంది. ఆరోగ్యంలో అనుకూలత పొందగలుగుతారు. విద్యార్థులకి కూడా అనుకూలించే కాలంగా కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే పంచమాధిపతి అయినటువంటి రవి రాజ్యస్థానంలోకి రావటం వల్ల వృత్తిలో అనుకూలత అంటే చేసేటువంటి పనిలో చేసే చోట అనుకూలత పొందగలుగుతారు. వ్యాపారంలో అప్రైజ్ అనేది ఉంటుంది. అంటే చేస్తున్నటువంటి వ్యాపారంలో సంపాదన అనేది అనుకూలిస్తుంది అన్నమాట. ఎందుకంటే 15వ తారీఖు వచ్చినటువంటి రవి నెల రోజులు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఇక్కడే ఉంటాడు. అంటే మకరంలో ఉంటాడు కాబట్టి మకరంలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ మేషరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. ఈ యొక్క రాశి వారికి అయితే కొన్ని విషయాల్లో ముఖ్యంగా శత్రువులని గమనిస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పవచ్చు. శత్రువులు అంటే ఆరోగ్యం కానీ లేకపోతే పరోక్ష శత్రువులు అంటే ఎవరైతే కనపడేవాళ్ళు పరోక్ష శత్రువులు, ఆరోగ్యం కూడా ఒక శత్రువుగానే చెప్పచ్చు అన్నమాట. హెల్త్ గురించి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాలి. డబ్బు అనేది ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. దుష్ట స్నేహితులని కొద్దిగా దూరంగా ఉంచుకోవటం అనేది ముఖ్యం. పక్కనే తిరుగుతూ ఎక్కువగా దెబ్బతీసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ రాహు 1000 స్థానంలో ఉన్నప్పుడు దుర్వ్యయం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఇక రాశి వారికి లాభస్థానంలో శని చాలా మంచి యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా అంచెలంచెలుగా ఎదగటానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తున్నది. అలాగే కుజుడుతో కలిసినటువంటి బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. అలాగే శుక్రుడు యొక్క ప్రభావం కూడా శుక్రుడి మీద కూడా ఈ కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైవాహిక జీవితంలో జాగ్రత్తగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు 18వ తారీఖు తర్వాత మనస్పర్ధలు అనేవి జరగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లివింగ్ రిలేషన్షిప్స్లో కూడా కుజుడు శుక్రుడు కలిసినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వరన్నమాట. ఈ కాంబినేషన్ అయితే త్రిగ్రహ యోగం ఏర్పడింది కదా, ఈ యొక్క ఏర్పడినటువంటి యోగం అనేది అంత కరెక్ట్గా ఇవ్వదన్నమాట. అన్య స్త్రీ అన్న పురుషుడితో సత్సంబంధాలని మరియు అది మంచి యోగంగా కూడా చెప్పడం జరగదన్నమాట. అలాగే కుజుడు భాగ్యస్థానంలో ఉన్నా సరే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడన్నమాట. శుక్రుడు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కాంబినేషన్లో కలిసినప్పుడు ఏమంటే ఈ యొక్క 3 గ్రహాలు కలిసినప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క రాశివారు కొన్ని విషయాల్లో ఇందా చెప్పినటువంటి విషయాల్లో వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి కావడానికి ఎక్కువగా స్కోప్ అనేది ఎక్కువ కనపడుతూ ఉన్నది 18వ తారీఖు తర్వాత. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నూతన సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి
ఇది అంత యోగ్యకారకమైనటువంటి కాలంగా కూడా గోచరించట్లేదు. దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు నుంచి 12వ ఇంట్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో గురువు వేదస్థానంలో రాహు ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఉంది. కాకపోతే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా కూడా ఈ రాబోతున్నటువంటి జనవరి 15 నుంచి వీటికి మంచి అనుకూలమైనటువంటి కాలం. ఫిబ్రవరి 15 వరకు కూడా బాగుంటుందన్నమాట. మానసికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా బాగుంటుంది. మరీ పీక్లోకి వెళ్ళటానికి అంత అనుకూలంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి ఇక్కడ గ్రహాల రీత్యా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట. అంటే జనవరి నెల ఫలితాలు. జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు, బుధుడు, శుక్రుడు కాంబినేషన్ అనేది 17-18 తారీఖుల తర్వాత మొదలవుతున్నది అన్నమాట. ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు. సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద, బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి, బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి. ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు. అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట. లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని, లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో. అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు, శుక్రుడికి బలపరుచుకోవాలన్నమాట. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరా ఆస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరవారి.com అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. బ్లాగ్ కూడా రాస్తుంటాను. బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.